అమ్మ ఈ శివముక్కోటికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది అని చెప్పారు కదా, ఏంటి ఆ కథ? నందనార్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడమ్మా తమిళనాడులో. అయితే అతను ఎక్కడుంటాడంటే చిదంబరానికి దగ్గరలో ఒక పల్లెటూరులో ఉంటాడు. సరే అతను పాలేరు అన్నమాట. ఒకళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటాడు, జీతగాళ్ళు అంటూ ఉండేవారు పూర్వం. అలాగే అతను ఒకళ్ళ ఇంట్లో జీతగాడు కింద పాలేరు కింద పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. సరే వాళ్ళకి వ్యవసాయం ఉంది, సొంత వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళు తెల్లవారి ఆ కుటుంబ సభ్యులు ఇతని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తెల్లవారి చిదంబరం వెళ్తున్నారని తెలుసుకుంటాడు. ఇతను చిదంబరం వెళ్తున్నారని తెలుసుకొని, నాకు కూడా ఎప్పటి నుంచో చాలా కోరిక ఉంది స్వామిని చూడాలని, ఆ చిదంబరంలో నటరాజ స్వామిని చూడాలని కోరిక నాకు, నేను కూడా వస్తాను అని అడిగితే, నువ్వొద్దు, నువ్వు రావద్దు అని చెప్పి, నీకు చాలా పని ఉంది అని చెప్పి అంటే, కాదు నేను కూడా వస్తానని ఇతను చాలా అడుగుతాడు. అడిగితే ఆ యజమాని అంటాడు, ఒక పని చెయ్యి, నీకు నేను కొంత పని చెప్తాను, ఆ పని నువ్వు ఎంత త్వరగా ముగించుకుంటే అంత త్వరగా నువ్వు వచ్చేసేయి, ముందు మేమైతే వెళ్తాము అని చెప్పి ముందు ఈ కుటుంబం అంతా కూడా, యజమాని కుటుంబం అంతా వెళ్ళిపోతారు. సరే ఇతనికి ఏంటి, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా ఉండే పని అంతా చెప్తారనమాట. ఇతను చాలా పని చేస్తూ ఉంటాడు, అంటే 100 ఎకరాల భూమి పని చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఎవరికైనా అలసట వస్తుంది కదా, అలా అతను చేస్తూ అలసిపోయి సొలసిపోయి పడుకుంటాడు. పడుకుని ఆదమర్చి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత ఇతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడే వస్తాడు. వచ్చి ఆ మిగతా పని అంతా ఏదైతే పొలం పని ఉందో 100 ఎకరాల భూమిలో ఉన్న పని అంతా కూడా ఈశ్వరుడు స్వయంగా చేస్తాడనమాట. ఇతనికి మళ్ళా మెలకు వచ్చేట్టుగా కూడా చేస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి రావాలి కదా ఈయన, అందుకని మెలకు వచ్చేట్టుగా కూడా చేసి, సరే స్వామి వచ్చాడు, చూసి మెలకు వచ్చేసింది. ఇతనికి స్వామి వచ్చాడని తెలియదుగా, ఇదంతా నేనే చేశానా, నేనెట్లా చేస్తాను, నేను చేయలేనే, ఇది అసంభవమే, ఇది స్వామి లీలే అనుకుంటూ అతను స్వామి దర్శనానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికే తూర్పు వైపుగా ఉన్నటువంటి స్వామిని విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు. జనాలు ఉంటే, నేను స్వామిని చూడలేకపోతున్నానే అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అతను బాధపడిపోయి ఒక పక్క నుంచి ఇట్లా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇతని భక్తికి మెచ్చినటువంటి ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే, తూర్పు వైపు నుంచి ఉత్తరం వైపుకు మళ్ళుతాడనమాట. అందుకని చెప్పి ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది వచ్చిందని చెప్తూ ఉంటారు. అందుకని చిదంబర రహస్యం అంటుంటారు చూడండి. కొన్ని మాటలు అడగకూడదు, అది చిదంబర రహస్యం అంటుంటారు చూసారా. అలాగే మనకి తూర్పు వైపు నుంచి ఉత్తరం వైపుకి వచ్చినట్టుగా వాళ్ళు ఒక పరదా లాంటిది, ఒక కట్టెన్ లాంటిది వేసి తీసి మళ్ళీ చూపించి మళ్ళీ వేసేస్తూ ఉంటారు అనమాట. అందుకని చిదంబరుడు అక్కడ ఎట్లా ఉంటాడయ్యా అంటే నటరాజుడు అనమాట. నటరాజస్వామి రూపంలో ఉంటాడు. ఉత్సవ విగ్రహం ఉంటుంది. అందుకనే ఉత్సవ విగ్రహమే కాదు, అక్కడ మూల విరాట్ కూడా ఉంటుంది. అది దేనికి ప్రతీక అంటే ఆకాశానికి ప్రతీక. అందుకనే అక్కడ చూడండి పృథ్వీలింగం, అది అంటే మనకి పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ప్రతీకే ఈ పంచభూతాలకి ప్రతీక అని చెప్పి పంచలింగాలు ఉన్నాయి చూసారా, అది ఆకాశ లింగానికి ప్రతీక. ఆకాశాన్ని మనం చూడగలమా, పట్టుకోగలమా అంటే దగ్గర నుంచి చూడగలమా, దూరం నుంచి చూస్తాం. అంటే ఇది కూడా అంతేరా, ఇదంతా మిచ్చరా, నేను అన్ని చోట్ల ఉన్నానురా అని చెప్తానికి ప్రతీకగా, అందుకనే అది చిదంబర రహస్యం అయిపోయింది అనమాట. అందుకని అయితే భక్తుడి కోసం భగవంతుడు తూర్పు నుంచి ఉత్తరానికి మళ్ళాడు అని చెప్పి, అంటే ఇటువైపుకు తిరిగారు స్వామి అని. అందుకని చెప్పి పరదాలోంచి చూపించడం మళ్ళా వేయడం అనేటటువంటిది ఉంటుంది. ఇది ఆకాశలింగానికి ప్రతీక.